చూస్తున్నట్టయితే తెలంగాణలో మనకి హెచ్సియు వద్ద అయితే ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అయితే ఇక్కడ మనకి యూనివర్సిటీలో మునుపెన్నడూ చూడని విధంగా ఇక్కడైతే ఉధృత అయితే నెలకొందనమాట. ఎందుకు అనే విషయానికి వస్తే, మునుపులో మనకు చూసుకున్నట్టయితే 2500 ఎకరాల వరకు ఉండే ఈ భూమి ఎందుకు సడన్ గా ఇంచించు తగ్గుతుంది అనే విషయం పైన ప్రతి ఒక్కరికి సందేహాలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మనకి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం కోసం వచ్చి కన్ను హెచ్సియు మీద పడింది అని చెప్పి విద్యార్థులు ఇక్కడ ఆవేదన పడుతున్నారు అనమాట. విద్యార్థులకు చూస్తుంటే ఇంచు చొప్పున ఇప్పుడు 1500 ఎకరాలకి మార్చారు. అయితే ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడ, తప్పు ఎవరిది అనే విషయం పైన ఈ రోజు మనం అయితే చూడబోతున్నాము. ఇక్కడ విద్యార్థుల్లోని ఎక్కడ అయితే మనం చూస్తున్నామో మునుపెన్నడూ ఎరగని విధంగా ఇక్కడ అంతా కూడా కమర్షియల్ గా మారిపోయింది. అసలు ఎన్ని భూములు ఉన్నా కానీ హెచ్సియు మీద కన్ను ఎందుకు పడింది అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. हम 400 एकड़ जमीन के लिए लड़ रहे हैं, जो तेलंगाना सरकार कह रही है कि उनकी है, जबकि ऐसा नहीं है। रजिस्ट्रार और वीसी हमें ये बता रहे हैं कि उस लैंड की अभी तक कोई नापी नहीं हुई है। అసలు ఎక్కడ నిర్లక్ష్యం అనేది జరుగుతుంది, ఎక్కడ అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్, కానీ ఎందుకు హెచ్సియు మీదనే పడిందంటారు? ఇక్కడ 40 నిమిషాలు పోతే ఎయిర్పోర్ట్ వస్తుంది, 10 నిమిషాలల్లా లింగంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది, 5 నిమిషాలల్లా గచ్చిపోలి ఓఆర్ఆర్ వస్తుంది. దీనికి అనుకోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఇంతకన్నా బెస్ట్ ల్యాండ్ వాళ్ళకి ఏదో దొరుకుతుంది రియల్ ఎస్టేట్ వైస్ గా. పొరంబ భూములు ఇంకా చాలా ఉన్నాయి, ఖాళీ భూములు పుట్టలు ఇంకా చాలా ఉన్నాయి. వై డిస్ట్రాయ్ ద రిచ్ ఫ్లోరా అండ్ ఫాలో ఆఫ్ దిస్ యూనివర్సిటీ అనేది మేము అడుగుతున్నాం. శ్రీధర్ బాబు గారు
ఏపీ సీఎం గాని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది వాళ్ళు చెప్పాలండి. శ్రీధర్ బాబు గారు మా లెక్క చదువుకున్నారు, బట్టి విక్రమార్క గారు మా లెక్క ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళు చెప్పాలి, రేవంత్ రెడ్డికి తెలియదు. మీరు చెప్పొద్దా ఇక్కడ చింకలు ఉన్నాయా లేవని? ఒక వీడియో పంపించినాం మీ మీడియాకి. అక్కడ అంతా డిస్ట్రక్షన్ చేస్తుంటే నెమ్మల్ని ఏడుస్తున్నాయి. కొంచెం మనసు ఉండాలి ఎవరికన్నా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా అంటారు. ఇట్లాంటి కార్బన్ సింకింగ్ నాశనం చేయడం వల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారో తెలియదు. డెవలప్మెంట్ సస్టైనబుల్ ఉండాలి. ఈ ల్యాండ్ కాపాడుతున్నంత వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ అర్థం అవ్వట్లేదంటారా? పర్యావరణానికి ఇది చాలా హాని కలిగిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధంగా అర్థం కావట్లేదా? అందుకనే మా ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారు. దాన్ని ఇంకా మేము మా ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. మాట్లాడాడు కదా, కుంటనకల్లు ఎవరికంటే అంటాడు? అంటే ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడ ఒక 5,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ 5,000 మందికి ఉంటున్న కళ, ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉంటున్న కళ, ఇక్కడ టీచ్ చేసే ప్రొఫెసర్ ఉంటున్న కళ ఎవరు వాళ్ళు చెప్పాలి. అన్ని హక్కులు ఉండే 400 ఎకరాలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, మరి ఏ విధమైన హక్కులు ఉన్నాయని అంటారు? అసలు ఏ విధమైన వాళ్ళు ఎక్కడ వారి దగ్గర తీసుకోవచ్చు అంటారు. వాళ్ళు క్లారిఫై చేయమనండి, మాకు డిబేట్ కి రమ్మనండి, క్లారిఫై చేయమనండి. క్లారిఫై చేయకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయడం అనేది చాలా తప్పు. देख रहे हैं ये सारे लोग, पुलिस, गवर्नमेंट और ये सीएम, यहाँ पे जो यहाँ तक कि हमारे साथ वाले लोग, हमारे यूनिवर्सिटी के रजिस्ट्रार, जो हमारे यूनिवर्सिटी के वीसी है, वो भी हमारा साथ नहीं दे रहे हैं। तो हम लोग कहाँ जाएंगे सर? यूनिवर्सिटी लैंड पे हम लोग अपना प्रोटेस्ट नहीं कर सकते हैं। इस गेट के बाहर हमें जाना अलाउ नहीं है, जो कि हमारा ही लैंड है। तो कहाँ जाके हम अपना राइट्स मांगेंगे सर? यहाँ पे इसीलिए हम लोग अभी प्रोटेस्ट कर रहे हैं, ताकि हम लोगों को हमारे राइट्स मिले। हमारा 2300 एकड़ हमारा ही है। हर एक जमीन का बदला हर एक जमीन से लिया जाएगा, हर एक पेड़ का बदला हर एक पेड़ से लिया जाएगा, और हर एक जानवर का बदला एक जानवर से ही लिया जाएगा सर। तो बस इतना ही बोलूंगी। अभी ये आंदोलन ऐसे ही चलेगा जब तक रेवंत रेड्डी जी नहीं मानते हैं, तब तक। गलत किधर हो रहा है मैडम? इधर और गवर्नमेंट में ऑफ कोर्स मैम, गवर्नमेंट में गलत हो रहा है। क्यों गलत हो रहा है? क्योंकि उन लोगों ने कोई प्रूफ नहीं दिया है कि वो गवर्नमेंट का लैंड है। या उन्होंने ये प्रूफ, हमें भी प्रूफ मिलना चाहिए कि नहीं? गवर्नमेंट में राइट, पूरा राइट गवर्नमेंट का हुआ बोल रहा हूँ। वो सिर्फ बोल रहे हैं मैम, अभी तक कोई प्रूफ नहीं है हम लोगों के पास कि उन लोगों का लैंड है। या हम लोगों के पास ये भी प्रूफ नहीं। हम लोगों को एज अ स्टूडेंट ये जानने का हक है कि नहीं वो लैंड किसका है। पेपर्स लाके दिखाओ कि वो लैंड गवर्नमेंट का है, पेपर्स लाके दिखाओ कि ये लैंड उनका है, तब वो लोग जो चलाए तो चलाए। अरे यार, आप कम से कम इंसानियत तो दिखा सकते हैं ना। वो जानवर जो आप लोग मार रहे हैं, क्या उन लोगों की कोई गलती है वहां रहने की? आप लोग एटलीस्ट इतनी इंसानियत तो दिखा सकते हैं। अब इंसानों पे तो आप इंसानियत नहीं दिखा पा रहे हैं, जानवरों पे भी इंसानियत दिखाने में आपकी हैवान है। आप सब लोग हैवान, जो ये पूरी की पूरी कांग्रेस गवर्नमेंट इधर आई है ना, सब के सब हैवान है, एक के एक, जो कि जानवरों को हिरन मार दिए हैं मैम। आप लोग वो वीडियो देखते हैं ना, उसमें मोर इतना रो रहे हैं कि इंसान की हालत खराब हो जाए वो सुन के। कैसे उन लोगों को इंसान बोलना ही गलत है। They all are हैवान here. ఈ యూనివర్సిటీ మీద అంటే ఇటువంటి ధర్నాలు చేయడం వల్ల మీకు దీనికి ఒక మార్గం దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తాం. తెలంగాణ మనం గతంలో చూసినాం, తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, కేసీఆర్ ఎట్లా గద్దె దింపినాం, అంతా మనం చూసినాం. రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా, ఎంతమందిని జైలు వేసినా కూడా మేము ఈ ఉద్యమం ఆపడు. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి లెక్క మేము డిగ్రీ చదువుకున్నాం కాదు, ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన. బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు ఇద్దరు కూడా చదువుకోవడం జరిగింది. మరి వారి తరపు నుంచి ఎటువంటివైనా వినిపించాయి? ఒకటి నిమిషం, ఇది దాదాపు ఇదే యూనివర్సిటీ నుంచి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్ లో 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా సోయి లేదా? ఏం చేస్తున్నారు? ఈ యూనివర్సిటీలో చదువుకొని పోయి మీరు క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు కదా, అయినా కూడా మీకు కొద్దిగా సోయి ఉండాలి కదా. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులో వాళ్ళకన్నా కొద్దిగా సోయి ఉండాలి. రేవంత్ రెడ్డి అంటే డిగ్రీ చదువుకున్నాడు. యూనివర్సిటీ ఏంది, సెంట్రల్ యూనివర్సిటీ ఏంది, ఇక్కడ ఎటువంటి యూనివర్సిటీ విద్యార్థులు చదువు ఎటువంటి స్టాండర్డ్స్ ఉంటుందని ఆయనకు తెలియకపోవచ్చు. కానీ మీకు సోయి ఉండాలి కదా. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మీరన్నా మీ ముఖ్యమంత్రికి చెప్పండి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళు మామూలు విద్యార్థులు కాదు, చిచ్చర పిడుగులు, వాళ్ళు ఇంటలెక్చువల్స్. వాళ్ళు కలుసుకుంటే ఎన్ని ఉద్యమాలనే చేస్తారు, ఎక్కడి వరకైనా పోతారు. పర్యావరణం గురించి కూడా ఆలోచన లేదంటే ఎట్లాంటి ఆయనకు కన్సర్న్ లేదు. పర్యావరణం లేదు, విద్యార్థుల మీద ప్రేమ లేదు, యూనివర్సిటీల మీద బలోపేతం చేద్దామనే ఆలోచన లేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ బుద్ధి ఒకటే ఉంది. రియల్ ఎస్టేట్ దండ వేయాలి. అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నడిపేయడానికి ఎటువంటి డబ్బులు లేవు. కాబట్టి ఆయన గజాలు ఉండాలంటే ఇక్కడ అడ్డ పెట్టాలి, 400 ఎకరాలు అమ్మాలి, 10,000 కోట్ల డబ్బులు సంపాదించాలి.
అనేది ఒకటే ఆయనకు తెలుసు. కాబట్టి ఇదే మీరు ఇక్కడ చేస్తే ఎన్ని రోజులు చేసినా వేస్ట్. ఎన్ని రోజులున్నా ఎన్ని ఉద్యమాలు చేసి ఎంతమంది పోలీసులు మోహరించి అన్నారు కదా, ఇది మన విద్యార్థుల యొక్క డిమాండ్స్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టుగానే 400 ఎకరాలు వాళ్ళు ఎంత చెప్పినా గానీ, పిటిషన్ కొట్టేసినా కానీ మా భూములు మాకు కావాలి అంటూ విద్యార్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. అది ఒకటే కాకుండా ఏదైతే మనకి పర్యావరణంలో చూస్తున్న జింకల అరుపులు కానీ, దాంతో పాటుగా నెమలి ఏడుపులు కానీ, ఇంత వీడియోలు పంపించినా కూడా కొంచెం కూడా కరగని ప్రభుత్వం మన ప్రభుత్వం అయితే ఉంది. అంతేకాకుండా ఇదే యూనివర్సిటీ నుంచి 2 మంత్రులు ఉండగా కూడా వారి నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. అదే కాకుండా ఇది న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని విద్యార్థులు అయితే వినిపిస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇది చాలా రోజుల వరకు కొనసాగే విధంగా కనిపిస్తుంది. సో ఇంతవరకు చూసుకున్నట్టయితే 400 ఎకరాలు ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.